శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి. వివాహాలు ఆలస్యాలు అయిపోతున్నాయి, వయసు దాటిపోతూ ఉంది. ఎంత ప్రయత్నం చేసినా వివాహాలు అవ్వట్లేదు. మీరు అనుకున్న సంబంధాలు మీకు కుదరట్లేదు. సంబంధాలు వస్తున్నాయి, సంబంధాలు వెళ్ళిపోతున్నాయి, కానీ ఏది నిలకడగా నిలబడట్లేదు. చాలామంది బాధపడుతున్నారు. ఇటు అబ్బాయిలు అయితేనేమి, అమ్మాయిలు అయితేనేమి, అన్ని రకాల ఆర్థిక వనరులు ఉండి, ఉద్యోగాలు ఉండి, గృహాలు ఉండి, కార్లు ఉండి, బంగళాలు ఉండి కూడా ఒకరికొకరు పరస్పరం నచ్చక చాలా చాలా ఇబ్బంది అయిపోతున్నారు. అయితే నేను చెప్పబోయే రాశులు ఏవైతే ఉన్నాయో, వివాహ బలంతో పాటు వారికి ఒక రాజయోగం లాంటి యోగం జరగబోతుందండి. వివాహ యోగ్యము దాంతోపాటు రాజయోగం లాంటిదని చెప్తున్నాను. దానికి కారణం ఆర్థిక వెసులుబాటే కానీ, వ్యాపార రంగమే కానీ, ఏదైనా కానీ వారు ఖచ్చితంగా సాధిస్తారు. నేను చెప్పబోయే రాశులలో ప్రధానంగా ఆర్థికంగా వెసులుబాటు కలగాలనుకుంటే కన్యా రాశి వారికి అద్భుతంగా ఉందండి. ఏకాదశ స్థానంలో గురువు ఉన్నాడు. 11వ స్థానంలో గురువు కనుక ఉండేది ఉంటే వివాహంతో పాటు ఆర్థిక వెసులుబాటు, వ్యాపార రంగంలో అభివృద్ధి, నూతన వ్యాపారాలు, నూతన గృహాలు, అనుకున్న తడుగా మీ చేతిలోకి డబ్బు ఇలా వచ్చేస్తుంది. ఇకపోతే భాగ్యస్థానాధిపతి అయిన గురువు 9వ స్థానంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురువు ఉండడం చేత భాగ్యవంతులు అవుతారు. భాగ్యంతో పాటు వివాహం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీ తల్లిదండ్రుల ఆస్తులు మీకు దక్కుతాయి. మీ తాత ముత్తాతల నుంచి వచ్చే రాబడులు కూడా మీకు వస్తాయి. స్నేహబంధం వల్ల మంచి అభిప్రాయాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. స్నేహితుల మధ్య ఇరు ఒప్పందాలు బ్రహ్మాండంగా కుదురుతాయి. ఇకపోతే మీనరాశి వారికి జన్మతః శని ఉన్నా కానీ, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, చాలా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నాడు. అయినా కానీ చెప్తున్నాను, వివాహం ఖచ్చితంగా అయి తీరుతుంది, 100% అయి తీరుతుంది. ఇకపోతే మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఏ విధమైన లాభాలు లేవు. కానీ మీకు చెప్పబోతున్నాను, ఈ మాసములో లేదా వచ్చే మాసంలో మీకు ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. దాంతోపాటు వివాహాలు కూడా ఖచ్చితంగా సమకూరుతాయి. ఇప్పటి వరకు చూసిన సంబంధాలలో ఏదో ఒక సంబంధం మిమ్మల్ని మళ్ళీ వెతుకులాడుకుంటూ వస్తుంది, వివాహాలు అయి తీరుతుంది. చివరిగా మీనరాశి వారికి చెప్తున్నాను. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు. వారి వల్ల మీకు మంచి యోగం జరగనుంది. కన్యా, వృశ్చిక, మిథున, మీనరాశుల వారికి వివాహ యోగ్యత ఖచ్చితంగా ఉంటుంది. నమస్కారం అండి.